V2 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తికి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమైన పోలీస్ యంత్రాంగం. పార్కింగ్ కేంద్రాల పరిశీలన. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే భూ సమస్యలను ఆర్జీఓ భానుప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన రైతులు. తిరుపతి, చిత్తూరు జిల్లా కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మాఘమాసం సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. వైలింగేశ్వరుని సన్నిధిలో మాఘమాసం సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించారు. మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నమో నమ ఇషుమధ్యో ధన్వాభ్యశ్చ నమో నమ విద్వంతేభ్యశ్చ నమో నమ ఉగనాభ్యస్త్రగోహతేభ్యశ్చ నమో నమో వృత్సేభ్యో వృత్సమదిభ్యశ్చ నమో నమో వ్రాతేభ్యో వ్రాతమదిభ్యశ్చ నమో నమః క్షత్రుభ్యః సంగ్రహేతృభ్యశ్చ నమో నమస్తక్షసోభ్యాయ ప్రతిసర్యాయ నమో యామ్యాయ క్షేమ్యాయ నమ ఉర్వర్యాయ ఖల్యాయ నమో నిషంగినే దేశుధిమతే నమస్తీక్ష్ణేశవేచాయుధనే నమస్వాయుధాయ సుధన్మనేటాయ వాస్తుకాయ నమః సోమాయ రుద్రాయ నమస్తామ్రాయ చారుణాయ నమః శంగాయ పశుపతయాయ నమః ప్రతరణాయ చోత్తరణాయ నమ ఆతార్యాయ చాలాద్యాయ నమః షష్ప్యాయ భేన్యాయ శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి చెందిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో రోజు రోజుకు దేశ విదేశాల ప్రతినిధులు, అతిథులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలోని ఆదివారం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఇసుకేస్తే రాలనంత రద్దీ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ అల్వార్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే మహంత్ బాలకేత్నాజీ తన పరివారంతో శివయ్య దర్శనానికి వచ్చారు. వారికి ఆలయ మర్యాదలతో దక్షిణ గోపురం వద్ద పిఆర్జీఓ రవి వేద పండితులతోటి స్వాగతం పలికారు. ఆయనతో పాటుగా వారి పరివారం కూడా ఉంది. చందు రాయల్ దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనం తర్వాత మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద వేద పండితులతో ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీకాళహస్తికి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసి వాహనాల కోసం పలు పార్కింగ్ ప్రాంతాలను ఎంపిక చేసి సిద్ధం చేసే పనులను చేపట్టారు. శ్రీకాళహస్తి మార్కెటింగ్ యార్డ్, స్కిట్ కళాశాల, స్వర్ణముఖి ట్యాంకు బండ్ తదితర ప్రాంతాలను దేవస్థానం పోలీసు అధికారులు పరిశీలించి పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేస్తున్నారు. ట్రాఫిక్ సూచిక బోర్డులను సిద్ధం చేస్తున్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తికి అధిక సంఖ్యలో రానున్న వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు ఎంపికపై అధికారులు కసరత్తు
కసరత్తు చేపట్టారు. శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులతో కలిసి వన్ టౌన్ సిఐ గోపి వివిధ ప్రాంతాలను పరిశీలించారు. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో వాహనాలను పార్కింగ్ చేయడానికి తగిన స్థలం లేకపోవటం, మరోవైపు లక్షలలో వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేసి అక్కడి నుంచి ఉచిత బస్సుల్లో భక్తులకు ఆలయం వద్దకు వచ్చే విధంగా తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని మార్కెట్ యార్డ్ లో వాహనాలను పార్కింగ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. అలాగే బస్సుల్లో వచ్చే భక్తుల కోసం స్కిట్ కళాశాల వద్ద పార్కింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. విఐపీల కార్లు కూడా ఆలయం వద్దకు అనుమతించకుండా స్వర్ణముఖి ఆనకట్ట వద్ద పూల తోటలో పార్కింగ్ చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు సూచిక బోర్డులను సిద్ధం చేస్తున్నారు. నో పార్కింగ్ బోర్డులు, వాహనాలు డైవర్షన్ బోర్డులను ఆయా ప్రాంతాలకు చేరుకునే విధంగా సూచిక బోర్డులను సిద్ధం చేస్తున్నారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా పలువురు రైతులు తమ భూ సమస్యలను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. తమకు తెలియకుండానే తమ భూములు మరో పేరు పైన మార్చేస్తారని ఓ రైతు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. అన్ని శాఖల అధికారులతో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి డివిజన్ పరిధిలోని సమస్యలపై చర్చించారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన రైతుల నుంచి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి వినతి పత్రాలు స్వీకరించారు. తమ భూ సమస్యలపై పలువురు రైతులు ఆర్డీఓకి వివరించి తమ సమస్యలని పరిష్కరించాలని కోరారు. శ్రీకాళహస్తి మండలం పెనుబాకు గ్రామానికి చెందిన రైతు తన భూమి తెలియకుండానే గతంలో పనిచేసిన విఆర్ఓ మరొకరిపై మార్చివేసినట్లుగా ఫిర్యాదు చేశారు. ఆయా భూ సమస్యల పరిష్కారానికి ఆర్డీఓ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ సమస్యలపై ఆర్డీఓ మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అయిన ఆర్డీఓ అధికారులతో చర్చించి పట్టణ పరిధిలోని సమస్యల పరిష్కారానికి ఆదేశించారు. డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమావేశమై డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలపై చర్చించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా శ్రీకాళహస్తిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డీవార్మింగ్ టాబ్లెట్లను పంపిణీ చేశారు. పిల్లల్లో రక్తహీనతను నివారించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా చేసేందుకు డీవార్మింగ్ డేను నిర్వహించినట్లు పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే వారిలోని నులిపురుగులను నివారించి రక్తహీనతకు గురి కాకుండా చేయటం ఎంతో అవసరమని పలువురు ఉపాధ్యాయులు అన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డీవార్మింగ్ డేను చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ టాబ్లెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు డీవార్మింగ్ డే ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ టాబ్లెట్లు మింగటం వల్ల కడుపులోని నులిపురుగులు చనిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని వివరించారు. మిఠాయి లాగుంటుంది నోడి నవ్వులే మీరు గురించి వచ్చినప్పుడు కనపడదు ఇట్లా మొహం ఇటు పెట్టండి అమ్మా. ఎవరు వేయకూడదు నవ్వలండి చెప్తాను. ప్రతి సంవత్సరం WHO ఆదేశాల మేరకు నులిపురుగుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డీవార్మింగ్ డే ప్రకారం అల్బెండజోల్ మాత్రమే పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఎందుకు పంపిణీ చేస్తున్నారు అంటే ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లల్లో ఇమ్యునైజేషన్ అనేది తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఈ నులిపురుగులు అనేది ప్రవేశిస్తాయి. ఎట్లా ప్రవేశిస్తాయంటే ఫస్ట్ వాటర్, కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల, ముఖ్యంగా ఈ కూరగాయలు కూడా అపరిశుభ్రంగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల, మూడవది ఈ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల, ఇత్యాది కారణాల వల్ల ఎక్కువగా నులిపురుగులు అనేది పిల్లలకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ నులిపురుగులను ఏమంటారంటే ఆస్కార్బిస్ లుంబ్రికాయిడిస్ అంటారు. ఇవి ఒక్కొక్కటి 1,50,000 గుడ్లు మన కడుపులో అవి డెవలప్ చేస్తూ ఉంటాయి. ఇది మనం తీసుకునేటువంటి ఆహారాన్ని మొత్తాన్ని కూడా ఈ నులిపురుగులే తీసుకోవడం వల్ల
పిల్లల్లో ఎదుగుదల ఉండదు, పిల్లల్లో మానసికమైన ఇది ఉండదు, శారీరక పెరుగుదల ఉండదు, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. వీటిని మనము నివారించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మొట్టమొదటిగా మనము తినేటప్పుడు కానీ, ఆహారం తీసుకునేటప్పుడు కానీ చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. రెండోది, టాయిలెట్స్ పోయిన తర్వాత పూర్తిగా హ్యాండ్ వాష్ చేసుకోగలిగితే చాలా వరకు సమస్యలు మనము పరిష్కరించవచ్చు. లూయిస్ ప్యాచర్ ఏం చెప్పినాడంటే, పిల్లల్లో అనేక సమస్యలకు కారణం చేతులు కడుక్కోకపోవడం వల్లనే అనేకమైన జబ్బులు వస్తున్నాయని చెప్పని లూయిస్ ప్యాచర్ ఆనాడే 17వ శతాబ్దంలోనే చెప్పడం జరిగింది. అందువల్ల రెండోది, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. మనం తీసుకునేటువంటి వాటర్ కూడా బాగా మంచినీరు, బాగా వేడి చేసిన చల్లార్చిన నీరు కానీ తీసుకోగలిగితే ఇటువంటి సమస్యలు రావు అనేది వస్తుంది. రెండోది, పిల్లల్లో పెరుగుదల ఉండదు, వీక్నెస్ ఉంటుంది, కడుపు నొప్పి వస్తుంది, శరీరంలో దద్దుర్లు అనేది ఏర్పడతాయి. వీటినన్నింటినీ నివారించాలంటే ఫస్ట్ హ్యాండ్ వాష్ అనేది చాలా ముఖ్యం. ఈ హ్యాండ్ వాష్ డే అనేది కూడా మనము జరుపుకుంటూ ఉంటాం. ఇది నేను చెప్తే వినరు కాబట్టి పిల్లలు సచిన్ టెండూల్కర్ చేత కూడా ఒక్కోసారి అడ్వర్టైజ్మెంట్ చేపిస్తూ నేను తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. రహదారి సూత్రాలు పాటించండి, రక్షిత వ్యవస్థకి సహకరించాలని శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ చిట్టెమ్మ అన్నారు. ఆర్టీసీ భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం ది స్కూల్లోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మద్యం, అధిక వేగం, ఓవర్లోడ్ అనేవి రోడ్డు భద్రతకు ప్రమాద హేతువులని, రహదారి భద్రతా సూత్రాలు పాటించడం ద్వారా సురక్షిత జీవితాన్ని గడపవచ్చని అన్నారు. విజేతలైన విద్యార్థులకు కరెస్పాండెంట్ జనార్దన్ రావు, జే పవార్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్ మారయ్య, ది స్కూల్ హెడ్ మిస్ట్రెస్ పి విశాల, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గమనించాలి, ట్రాఫిక్ రూల్స్ మీరు కూడా 2 వీలర్స్ ఎక్కువ ఇప్పుడు కాదు, పెద్దలైన తర్వాత ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ పాటించాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటించగలిగితే మనం యాక్సిడెంట్ని నివారించవచ్చు. ఓవర్టేక్ చేయకూడదు, అంటే ఓవర్ కాన్ఫిడెంట్, వెళ్ళిపోవచ్చులే, దాన్ని అధిగమించి మనం ముందుగా వెళ్ళిపోవచ్చునని ఓవర్ కాన్ఫిడెంట్తో వెళ్ళే పిల్లలు ఉన్నారు, యూత్ పిల్లలు. దయచేసి 2 వీలర్ మీరు తోలే వయసు వచ్చినప్పుడు కూడా, మీకు వయసు 18 ఇయర్స్ తర్వాత ఎత్తాల పనులు 2 వీలర్. ఇంతకుముందు ఎవరైనా 2 వీలర్స్ ఎత్తకూడదు, ఎందుకంటే మీకు దాని పట్ల అవగాహన తక్కువ. కాబట్టి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, యూత్ పిల్లలకే జరుగుతున్నాయి, ఎంత అంగవైకల్యాన్ని కోల్పోతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంతో భవిష్యత్తు ఉంది, వారు మనల్ని ప్రోత్సహిస్తారు, మనల్ని చాటుతారన్న ఆశతో వాళ్ళు ఎదురు చూస్తుంటే మీరు చేసే చిన్న చిన్న తప్పిదం వల్ల ఎన్నో జీవితాలు కోల్పోతున్నారు. కాబట్టి అలాంటి వాటికన్నీ మీరు క్రమశిక్షణ కలిగిన పిల్లలు కనుక వాటిని అవాయిడ్ చేస్తూ ముందు మంచి గ్రహించండి. తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇంటి పట్టాల కోసం పేదలు ధర్నా నిర్వహించారు. గ్రామాల్లో ఇంటి స్థలాల పట్టాలు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేద గ్రామీణ కుటుంబాలకు 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల చొప్పున మంజూరు చేయాలని సిపిఐ శ్రీకాళహస్తి డివిజన్ కార్యదర్శి గురవయ్య డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణాలకు 5 లక్షల ఇవ్వాలని, అర్హులైన పేదలకు శాశ్వత గృహ కల్పన చేయాలి అంటూ నినాదాలు చేశారు. సిపిఐ నాయకులు గురవయ్య మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలకు 3 సెంట్లు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇస్తానని చెప్పి కాలయాపన చేస్తుందని, వెంటనే గ్రామాల్లో సర్వే చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి స్థలాలు ఇవ్వాలని కోరారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు మురళీ, గోపి సంయుక్తంగా మాట్లాడుతూ, గత నెల రోజులుగా భూమి లేని పేదలకు పట్టాలు పంపిణీ చేయాలని గ్రామాలలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పర్యటించడం జరిగిందని తెలిపారు. భూమి లేని పేదలకు భూములు ఇవ్వాలన్నారు. ప్రతిపక్ష హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు శివకుమార్, చారులత, హరి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలోని వచ్చినటువంటి అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్జీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను కూడా నిర్జిత గడువులోపుగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్మాండ్, శివశంకర్ నాయక్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మొత్తం 249 వినతులు రావటం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ కూడా వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైనటువంటి వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపం వద్ద ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిఎల్ఓ శ్రీ వరప్రసాదరావు, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి నారాయణ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేయగా పండితులు ఆశీర్వచనాలను అందజేశారు. గత 5 ఏళ్లుగా ఏపీ వైసీపీ పాలనలో అతలాకుతలమైందని, ప్రస్తుతం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోందని నారాయణ వ్యాఖ్యానించారు. స్వామివారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. హెడ్లైన్స్ మరోసారి. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తికి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమైన పోలీస్ యంత్రాంగం, పార్కింగ్ కేంద్రాల పరిశీలన. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే భూ సమస్యలను ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన రైతులు. తిరుపతి, చిత్తూరు జిల్లా కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం, ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.